ఈరోజు మహబూబాబాద్ పార్లమెంట్ ఫలితాలు వెల్లడించే క్రమంలో మన అభ్యర్థి కోరిక బలరాం గారు అత్యధిక మెజారిటీతో గెలుపొందడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలతో గతంలో ఏదైతే మేనిఫెస్టో ప్రకారం మనం ప్రజలకు పోయినామో వాటిని ప్రజలు ఆశీర్వదించి మరి కొన్ని పథకాలు ప్రభుత్వం వచ్చిన మొదటి దశలోనే ప్రారంభించుకోవడం, ఆ తర్వాత ఎన్నికల కోరుతూ ఉండడం వల్ల వాయిదా పడడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ గత ప్రభుత్వాలు చేసినటువంటి నిర్లక్ష్యము ఒంటెద్దు పోగడతో కాకుండా అందరినీ కలుపుకొని పోతూ మరి మామూలు ప్రజానికానికి లాభం చేకూర్చేటువంటి పథకాలను పేద ప్రజలకు అనువైనటువంటి ప్రభుత్వం ఇంధర్మ ప్రభుత్వం కాబట్టి మరి ఈరోజు ప్రజలందరూ కూడా ఏ ఎన్నికలు వచ్చినా మరి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. ఆ క్రమంలోనే మరి ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మరి కోరిక బలరాం నాయక్ గారు గెలుపొందడం జరుగుతూ ఉంది. ఈ యొక్క ఎన్నికల్లో అధికంగా కష్టపడ్డటువంటి మన గంధంపల్లి, కొత్తపేట, అదేవిధంగా సింగారం, నామలపాడు, కోరకొండ ఉమ్మడి గ్రామ పంచాయతీ కొత్తపేట పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి నాయకులంతా కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఎంతో కష్టపడి మరి విజయానికి వారి యొక్క వంతు సహాయ సహకారం అందించడానికి వారికి ప్రత్యేకత తెలియజేసుకుంటూ రానున్న కాలంలో ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఇంకా రాబోయే రోజుల్లో మనందరం కూడా సమిష్టిగా ఉండి పేద ప్రజలకు సంబంధించినటువంటి మరి గృహజ్యోతి అయినా మహిళలకు సంబంధించినటువంటి తర్వాత ఇంకా రకరకాల కార్యక్రమాలన్నీ కూడా పేద ప్రజలకు అందే విధంగా మనందరం చొరవ తీసుకొని మరి ప్రభుత్వానికి మన స్థానిక ఎమ్మెల్యే కనకయ్య గారికి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామంలోని అందరి నాయకులకు పేరు